కనుక నీకు ఎలా ఉండాలంట? ఆయన వాక్యాన్ని ఆసక్తి, ఆయన వాక్యాన్ని విని కలిగి జీవించడానికి ఆసక్తి నీకు ఉండాలి. ఆసక్తి నిన్ను భక్షించేటువంటి అంతగా తీవ్రత కలిగిన ఆసక్తి నీలో ఉండాలి. ఏ ఆసక్తి ఉండాలి నీకు? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి ఆసక్తి నీకు అంతగా నీ మనసు ఉండాలి. హల్లెలూయా కదా. దేవుడు మనల్ని చాలా ప్రత్యేకంగా చూస్తాడు. సృష్టి అంతా వేరు, మనుషులు వేరు కదా. ఆ మనుషుల్లో కూడా ప్రత్యేకింపబడిన వారుగా మనం ఇంకా వేరుపరచబడ్డంగా ప్రాముఖ్యత కదా. దేవుడు చెబుతున్నాడు, నా ఎడల నీకు ఆసక్తి కలిగి ఉండాలి, రక్షించే విధిలో అలా ఉండాలి, అంత తీవ్రత ఉండాలి దేవుని మాటలు విని జీవించడానికి. హల్లెలూయా కదా. ఎందుకు ఆ యొక్క మాటల్లో విని ఆ విధంగా జీవించాలని ఆ విషయాన్ని అక్కడ చెబుతున్నాడంటే, ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది. ఆయన మాట ఎలాంటిదంట? మిక్కిలి స్వచ్ఛమైన. అంటే ఆయన మాటలో ఏ కల్మషం అనేది ఉండదు. హల్లెలూయా. ఆయన మాటలో ఏ కల్మషం అనేది, ఆయన మాట ఎలాంటిదంట? మిక్కిలి స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన మాట. దాని గురించి లేఖనం ఏం తెలియవలసిందంటే, ఒలిములో 7 మారులు కుటుంబం వేయబడినది. దేవుని మాట అంట 7 మారులు. 7 అంటే సంపూర్ణానికి. అంటే ఆయన మాటలో లోపాన్ని వెతకడానికి అవకాశం లేదు. లోపం లేదు, లోపం ఉండదు. ఆయన మాట అంత కరెక్ట్ మాట, ఖచ్చితత్వంతో కూడిన మాట ఆయన మాట. కనుక అంత ఖచ్చితత్వంతో కూడిన ఆ మాట మనం తెలియపరుస్తున్నప్పుడు మనం ఏం చేయడానికి చాలా శ్రద్ధగా విని మనం జీవించాలి. అది మంచిది కదా. ఎవరన్నా పెద్ద మనుషులు మాట చెప్తే మనం వింటామేమో, పెద్దలు చెప్పామని వింటాం, మంచిగా. దేవుడు చెబుతున్నాడు, మన ఆత్మ కాపరి, మన ప్రాణ విమోచకుడు, మన దేవుడు మనం చెబుతున్నాడు, నా మాట నువ్వు విను. ఆయన మాటలనేది మిక్కిలి స్వచ్ఛమైనది. ఎలాంటి దాని గురించి చెప్పడానికి లేఖనాలు ఎలాగైతే తెలియవస్తుంటే, తేనెకంటే అపురూపం. ఎలాంటి మాట అది? తేనెకంటే అంత తీయనైన మాట, అంత మేలు చేసే మాట, అంత మధురమైన మాట దేవుడికి తెలియపరుస్తున్న మాట. కనుక అలా తెలియపరుస్తున్నప్పుడు ఆ మాటలనే వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? నీకు ఆసక్తి ఉండాలి. ఎలా ఉండాలి? ఆసక్తి ఉండాలి. అంతేగాని అబ్బా అనుకోకూడదు. ఎలా ఉండాలంట? ప్రియమైన దానిగా మన జీవితంలో ఎలా ఉండాలి? అది ప్రియమైన మాటగా నీ జీవితంలో ఉండాలి. ప్రియమైన మాట, ఇష్టంతో కూడిన మాట. అంటే అర్థం ఏంటంటే, మాట విన్నప్పుడు దాన్ని సంతోషంగా అంగీకరించే విధంగా ఉండాలి. అంతే కదా, ప్రియమైన అంతే కదా. నీకు ప్రియముగా అంచాలి, నీకు ఇష్టంగా అంచాలి, నీకు సంతోషంగా మాట నువ్వు అంగీకరించాలి. నీ బాధ కలిగించకూడదు, నీలో బాధ ఉండకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. దేవుడు చెబుతున్న మాట, ఆయన న్యాయ విధులు యథార్థములు అంటమ్మా. ఆయన న్యాయ విధులను నువ్వు విన్న ఆ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన న్యాయాన్ని బట్టి నువ్వు జీవించాలి, ఆయన విధులను బట్టి నువ్వు జీవించాలి. అలా జీవించడానికి నీకు మిక్కిన ఆసక్తి ఉండాలి. అవి ప్రియమైనగా నువ్వు ఎంచాలి. ఇలా జీవించగలుగుతానా అని మనసు రాకూడదు. ఇలా జీవించాలి అని దేవుడు చెప్పాడు కనుక నేను జీవించగలుగుతాను ధైర్యం నీకు ఉండాలి. అదే మాట దేవుడు చెబుతున్నాడు అన్నమాట. హల్లెలూయా కదా. శ్రమ రావచ్చు, 113 ఏమో దగ్గర శ్రమ రావచ్చు, వేదన రావచ్చు, అయినను కానీ ఆయన చెప్పిన ఆ మాట, ఆ వాక్యము, ఆ న్యాయము, ఆ విధులు నీకు ఎలా ఉండాలంట? సంతోషం కలగజేసేదంట. నీకు శ్రమ వేదన వచ్చే పరిస్థితి ఉండొచ్చు, కానీ వాటిని బట్టి నువ్వు సంతోషం కోల్పోవద్దు దేవుని ఎడల. యోబు సహోదరుడికి ఏమొచ్చింది? ఎంత శ్రమ, ఎంత వేదన. మేషక్ షడ్రక్ అబేద్నెగోలకి ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురుగుండా మంటలో పడేస్తారని భయపెడతారు. అక్కడ తినకపోతే వేసేస్తారంటాడు. ఎంత భయం ఉంటుంది, గుండె ఎంత కొట్టుకుంటూ ఉంటుంది లోపల. ఇప్పుడు లోపల పడ్డాక సరే సమాధానం వచ్చి పడకముందు ఎలా ఉంటుంది కదా, ఎంత ఆందోళన, ఎంత బీపీ పెరిగిపోద్ది, ఎంత పల్స్ రేట్ పెరిగిపోద్ది, హార్ట్ అటాక్, నరాలు పగిలిపోయేంత ఉత్కంఠ
వేదనలో కూడా వారు ఎలా జీవించారంటే దేవుని యొక్క మాటను బట్టి సంతోషంగానే జీవించారు. ఒక మాదిరికరంగా దేవుడు చూపిస్తున్నాడు. ఏదో మనకి చెయ్యని చెప్పట్లేదు, చేసియే చెప్తున్నాడు, చేయగలిగే చెప్తున్నాడు, అది మంచిదని చెప్తున్నాడు. కనుక దేవుడు మాటను బట్టి మనం జీవించాలి బిడ్డ, దయచేసి అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కదా మనం బ్రతకాలంటే అలాంటి తెలివిని కలిగిన జీవితం మనలో ఉండాలి. ఏ తెలివి ఉండాలి మనలో? ఆయన న్యాయ విధులు యథార్థమైన తెలివి మనకు ఉండాలి. ఆయన సత్యం మన మనసు మనకు ఉండాలి. ఆయన మాటలు బట్టి ఆసక్తిని కలిగిన జీవితం ఉండాలని తెలివి మనకి, అది తెలివితేట. చాలా మంది తెలివి ఉంటుంది, బతక నేర్చిన తెలివి బతకడానికి తెలివితేట ఉపయోగిస్తారు. శరీరాన్ని బతకడానికి తెలివితేట ఉపయోగించాం. తెలివితేటలో ఎందుకు ఉపయోగిస్తాం? ఈ శరీరంలో బతకడానికి తెలివితేట ఉపయోగిస్తాం. మరి నరకం నుండి తప్పించుకోవడానికి తెలివితేట కావాలా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నరకం నుండి తప్పింపగలిగే ఆ తెలివి నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే దేవుని మాటను నువ్వు వినాలి. ఆసక్తి కలిగిన మనసు నీలో ఉండాలి. అది నీకు భక్షించంత నిన్ను ఎలా ఉండాలంటే మాటను బట్టి జీవించేంతగా నిన్ను తినేయాలి. హల్లెలూయా, దేవుడు మనం దీవించును గాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అమ్మా కలిగిన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే విశ్రాంతి దినమున ప్రభువు ఆయన ఉంటానన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఏమన్నాడైనా పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తారన్న మాట ఇచ్చాడు. ఈ రోజు పరిశుద్ధపరుస్తానన్నాడు. కారణం ఏంటంటే ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైన మాటను విని కూడా ఆ మాటను బట్టి జీవించలేని జీవితం ఏదైనా నీలో ఉన్నట్టు అనిపిస్తే, ఆత్మని ప్రేరణ చేస్తే కనుక ఈ రోజు తను ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేసి, ప్రభువా ఇక ముందు నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నేను నమ్ముతున్నాను కనుక ఆ విధంగా నేను జీవిస్తాను, ఆ మాటను బట్టి నేను జీవిస్తానని ఒక అంగీకారాన్ని, ఒక ఒప్పందాన్ని దేవుడికి మనం చేసుకున్నాం. హల్లెలూయా, చేసుకున్నట్లయితే కనుక అలాగ ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే దేవుడి దగ్గర నీ ఆసక్తి నన్ను భక్షిస్తుంది ప్రభువా, నీ మాట బట్టి నేను జీవిస్తాను ఇక ముందు మనం అంగీకరించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడికి నేను విడవను ఎడబాయనంటున్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తండి.